ఇప్పటికే మనకి జీవన్ దాన్ పోర్టల్ యందు 4735 వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో 3000 పైచిలకు కిడ్నీల కోసము, 1700 వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మనము భారతదేశము 0.86% పర్ మిలియన్ అని అంటే 1% కంటే కూడా తక్కువగా అవయవదానంలో ఉన్నాము. మనం బాగా చేస్తున్నాము, కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో, ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చామో, ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో, ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా, చాపర్ కావాలన్నా, హెలికాప్టర్ కావాలన్నా, స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జీవో నెంబర్ 95 ద్వారా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాడీని వారు ఫెలిసిటేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము, మరియు ఫ్యూనరల్ ఛార్జెస్గా 10,000 రూపాయల వరకు వారికి ఇవ్వడము, ఇంటి వరకు వారిని అంబులెన్స్లో తీసుకువెళ్ళడము, మరియు వారి ఊర్లో ఎంఆర్ఓ స్థాయికి తగ్గినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.